మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి ఏసీసీ సెక్రటరీ వంశీ చందర్ రెడ్డి మంగళవారం చేరుకుని రాజీనామా చేయవద్దని ఆయనకు సూచించి అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో వారిని కలవడానికి జగిత్యాల రావడం జరిగిందని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆహ్వానితుడిగా కన్నా వారి వ్యక్తిత్వానికి అభిమానిగా రావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. రాజకీయ ఉద్దేశం లేదని, తన తరఫున వారి విషయంలో ఎలాంటిది కోరేది లేకున్నా ఒక అభిమానిగా కలవడానికి రావడం జరిగిందని అన్నారు. జీవన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందని, 2014 నుంచి శాసనసభలో తాను ఉన్నప్పుడు శాసనసభలో అన్ని సమస్యల విషయంలో లేవనెత్తి ప్రశ్నించే వారిని ఆయన చూసి తాము ఎంతో నేర్చుకున్నామని అన్నారు. ఆయన మనసులో ఉన్న విషయాలను ప్రస్తావించారు. ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంత తొందరగా ఫస్ట్ ఫేజ్లో ఒకటే ఫేజ్లో పెడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బీజేపీ వాళ్ళు స్ట్రాటజికల్గా వాళ్ళకి పెద్ద రోల్ లేదు కదా, మనకు టైం ఉండకూడదని ఫస్ట్ ఫేజ్లో వెస్ట్ బెంగాల్ అస్సాం ఏమో డిలే చేస్తున్నారు 23rd. పెద్దలు మాజీ మంత్రివర్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారిని కలవడానికి వాళ్ళ జగిత్యాల రావడం జరిగింది. నేను వాస్తవానికి వారిని కలవడానికి, జీవన్ రెడ్డి గారిని కలవడానికి నేను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితునిగానో లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా కన్నా జీవన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా, జీవన్ రెడ్డి గారి వ్యవహారము, వారి వ్యక్తిత్వము, వారి నిజాయితీ, వారి సిద్ధాంతాలను అతి సమీపం నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఇంకా స్పష్టతతో చెప్పాలంటే జీవన్ రెడ్డి అనే ఒక వ్యక్తిత్వానికి అభిమానిగా ఇవాళ వారిని కలవడానికి రావడం జరిగింది. దీంట్లో ఏమాత్రం కూడా రాజకీయం లేదు, ఏమాత్రం కూడా ఏ కోశాన కూడా రాజకీయ ఉద్దేశం లేదు. వారు ఏం చేస్తున్నారు, వారేం చేయబోతున్నారు, వారి భవిష్యత్ ఏంది, వారేం చేయాలనుకుంటున్నారు అనే దాంతో ఏమాత్రం సంబంధం లేకుండా నా తరపు నుంచి కూడా వారి విషయంలో ఏం పెద్దగా వారిని కోరేది లేకపోయినా ఒక అభిమానిగా రాష్ట్రంలో జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లక్షలాది మంది అభిమానుల్లో ఒక అభిమానిగా ఇవాళ వారిని కలవడానికి రావడం జరిగింది. వారికి ఉన్నటువంటి ఇబ్బందులని, వారికి ఉన్నటువంటి బాధని నేను ఒక అభిమానిగా, ఒక వారిలాగా సిద్ధాంతాలతో రాజకీయాలు చేయాలని, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తిగా వారి భావనను, వారి భావాలను, వారికి ఉన్నటువంటి బాధని నేను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాను. నాకు వారి గురించి బాగా తెలుసు. వారేదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే ఊరికే నిర్ణయం తీసుకోరు, ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వారు నమ్మినటువంటి సిద్ధాంతాలని, నమ్మినటువంటి వ్యవహారాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఎవరేం చెప్పినా ఆగేటువంటి వ్యక్తి కాదు.
సో వారి వ్యక్తిత్వం తెలిసినటువంటి వ్యక్తిగా వారిని నేను పెద్దగా ఏం కోరలేదు, నేను వారిని ఏమి సూచించే ప్రయత్నం కూడా చేయలేదు. బట్ మీ ద్వారా జగిత్యాల, నాకు ఇందాక వారు చెప్తుండే జగిత్యాల పాత్రికేయ మిత్రులతో నాకున్నటువంటి, నేను ఏదో విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా అవినాభావ సంబంధము, నన్ను వాళ్ళు ఎంతో గౌరవంతో చూస్తారని జీవన్ రెడ్డి గారు మీ అందరి గురించి ప్రస్తావిస్తూ నాకు చెప్పడం జరిగింది. సో మీ ద్వారా ఇక్కడ వారి అభిమానులందరి ద్వారా కూడా నేను కోరేది ఏంటంటే, వారిని నిజమైన గాంధేయవాదంతో నిండినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎట్లుండాలంటే జీవన్ రెడ్డి గారి లాగా ఉండాలి. అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వీడకూడదు అనేది నా ఉద్దేశం. అట్లాంటి వ్యక్తి కేవలం జగిత్యాలకే కాదు, ఒక తరానికి చెందినటువంటి నాయకులకు ఆదర్శమైన, మా తరానికి చెందినటువంటి రాజకీయ నాయకులకు జీవన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఆదర్శం. సో వారు కాంగ్రెస్లోనే ఉండాలని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, మనది కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ కుటుంబంలోనే ఆ ఇబ్బందులకు, ఆ మనస్పర్ధలకు, ఆ భిన్నాభిప్రాయాలకు పరిష్కారాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాము. వింటారు కాబట్టి మీ అందరి ద్వారా నేను వారిని కోరేది కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ దేశానికి భవిష్యత్తు, రాష్ట్రానికి కూడా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి రాష్ట్రం ఇది. కాంగ్రెస్ పార్టీ మనందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది. సో మనం ఏర్పరచుకున్నటువంటి రాష్ట్రాన్ని మనం అందరం కలిసికట్టుగా అభివృద్ధి పరుచుకుందాము. మీరు మా అందరికీ ఆదర్శమైనటువంటి నాయకులు. సో మీ మార్గదర్శకం మా అందరికీ అవసరం ఉన్నది. మీరు పార్టీలో ఉండాలి, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి. మమ్మల్ని అందరినీ మీరు ముందుండి మమ్మల్ని అందరినీ కూడా నడిపించాలని నేను మీ అందరి ద్వారా జీవన్ రెడ్డి గారిని